ఆంధ్రప్రదేశ్లో కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంటే సిపిడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఏఐటీడబ్ల్యూఎస్ మరియు ఎస్టీ సిపిడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో గౌరవ అధ్యక్షులు వినుకొండ రాజారావు, అధ్యక్షులు రాయుడు శ్రీనివాస్, ప్రధాన సలహాదారులు మిల్లం భాగ్యారావు, ప్రధాన కార్యదర్శి చామల్లమూడి ప్రసాద్ బాబు, న్యాయ సలహాదారు ఎస్ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు డి చిన్నకొండయ్య పాల్గొని కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పనిచేస్తున్న వేలాది మంది సిపిడబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికులు గత 7 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. కనీస వేతనాల అమలు, పెండింగ్ జీతాల చెల్లింపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల కల్పన, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, అలాగే ఓ మరియు ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా గ్రామీణ నీటిపారుదల, గ్రామాలలో నీటిపారుదల, మంచినీటి సరఫరా విభాగంలో కార్మికులుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7,000 మంది పనిచేస్తున్నారు. 7,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈ 7,000 మంది కార్మికులు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళని కేవలం 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా మాత్రమే పరిగణిస్తున్నారు. దాని మూలంగా వీళ్ళకి కనీసం నెల జీతం రావడం లేదు. గవర్నమెంట్ ఒప్పందం చేసుకున్న ప్రకారం 18,000 నుంచి 23,000 రూపాయలు ఉంటే కేవలం కాంట్రాక్టర్లు 7-8,000 ఇస్తున్నారు నెలకి జీతం. వీళ్ళకి నెల జీతాలు రాకపోగా 7-8,000 ఇవ్వటం, వీళ్ళకి ఈఎస్ఐ కానీ ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కానీ మరి వైద్యపరమైనటువంటి అవకాశాలు కానీ ఏమీ లేకుండా ఈ 7,000 మంది కార్మికులు సంవత్సరాల తరబడి ఎట్టి చాకరీ కూలీల కంటే దీనంగా జీవితాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మేమంతా కూటమి ప్రభుత్వం రావాలి, మన సమస్యల పరిష్కారం కావాలని కోరుకొని మేమంతా పనిచేశాం. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచాం. కానీ 2 సంవత్సరాలు గడిచినాయి. ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళాం, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాం, తర్వాత ఈ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళాం, పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో అనేక సార్లు మెమోరాండాలు ఇచ్చాం. ఈ శాఖే పవన్ కళ్యాణ్ గారి శాఖ. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం, సమస్యలు చెప్పుకోవడం కోసం దాదాపుగా 1 సంవత్సరం నుంచి కార్మికులందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పోతున్నారు, ఎంతోమందిని కలుస్తున్నారు, మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి, పర్యటనలు జరుగుతున్నాయి. కానీ తన డిపార్ట్మెంట్లో కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకటం లేదు. ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం పడుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఈ ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్, రూరల్ వాటర్ స్కీమ్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడానికి ఈ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ 2 సంవత్సరాలు గడిచినా కనీసం ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీని శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు దగ్గర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన కార్యక్రమాన్ని కార్మికులందరూ తెలియజేశారు. దేనికోసం అంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం. సమస్యల పరిష్కారం అనేది అసలు మంత్రి గారు ఉంటే కదా తర్వాత సమస్యల పరిష్కారం అవుతుంది. అసలు మంత్రి గారి అపాయింట్మెంటే దొరకటం లేదు. దాదాపు 25 సార్లు వినతి పత్రాలు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో, మన జనసేనలో గ్రీవెన్స్లో మన వాళ్ళు ఇచ్చారు, ముఖ్యమంత్రి గ్రీవెన్స్లో ఇచ్చారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చాం. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ కార్మికులు అవసరమైతే ఇప్పుడు మనకి దాదాపుగా ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ గ్రామాల్లో మంచినీళ్లు తాగే ప్రజలందరికీ మంచినీళ్ళు అందించేది వీళ్ళే. వీళ్ళు కానీ పని చేయకపోతే వాళ్ళకి మంచినీళ్ళే రావు, గ్రామాల్లో మంచినీళ్ళు తాగడానికి రావు. వీళ్ళు రక్షిత మంచినీటి సముద్ర పథకానికి వీళ్ళే కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో ఈ
సమ్మెకి పిలుపునిచ్చారనుకో, లేకపోతే మేము పని చేయమని ఆపేశారనుకో, గ్రామాల్లో మంచినీళ్ళు దొరకక ప్రజలకి రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టుంది. మరి ఇంత కీలకమైనటువంటి కార్మికుల సమస్యను పట్టించుకోవడానికి ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా ఉండటం, మరి సంబంధిత శాఖ వాళ్ళు ఉదాసీనంగా వ్యవహరించడం అనేది దారుణమైనటువంటి సంఘటన. మరి దళిత సంఘ ఉద్యమాలుగా నాయకులుగా మేమందరం కూడా ఈ కార్మికుల సమస్యల మీద వాళ్ళతో కలిసి పనిచేయడానికి, వాళ్ళ హక్కులు ఇవన్నీ చట్టంలోనే ఉంది. మినిమం వేజ్ అనేది ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇవ్వాలని ఉంది. 7,000 రూపాయలు 8,000 రూపాయలు కాంట్రాక్టర్లు ఇస్తే వీళ్ళు ఎలా బతుకుతారు? కనీస వేతనం కూడా వీళ్ళకి రావటం లేదు, నెల నెలా జీతాలు రావటం లేదు, ఈఎస్ఐ లేదు, ఎటువంటి వైద్యం లేదు, పాలసీలు లేవు, ఇన్సూరెన్సులు లేవు. వీళ్ళ జీవితం కట్టిక దరిద్రంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇప్పటికైనా ఈ ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ యొక్క సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, వెంటనే పరిష్కరించాలి. కనీస వేతన చట్టానికి అనుగుణంగా నెల నెల వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, కాంట్రాక్టర్ల నుంచి వీళ్ళకి విముక్తి చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు కీలకమైన ఉద్యోగులు. ఆ వైపుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉండి ఆయన శాఖలో కార్మికుల సమస్యల విషయంలో ఆయన దృష్టి పెట్టాలి, పరిష్కారం చేయాలి, కార్మికులకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.